హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ వెజిటబుల్స్ని ఎక్కువగా తినని పిల్లల చేత కూడా ఎంతో ఇష్టంగా తినిపించేలాగా దొండకాయతో రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. జనరల్గా పిల్లలు లంచ్ బాక్స్ అనేసరికి సగం ఫుడ్ మాత్రమే తీసుకొని మిగతా సగం స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు లంచ్ బాక్స్ని ఇష్టంగా కంప్లీట్ చేయాలంటే ఒకసారి ఇలా దొండకాయతో రైస్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మందపాటి కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలన్నీ 60% వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి దొండకాయలు ఎంత పచ్చిగా ఉంటే రైస్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న దొండకాయలు అయితే కాస్త దూరం ఆగినవి కూడా వచ్చాయి. ఇక స్కిప్ చేసేలేక మా పిల్లలకి చెప్పాను కదా అని నేను అలాగే ప్రిపేర్ చేశానండి. మరీ పండినట్లుగా ఉంటే మాత్రం అస్సలు పనికిరావు ఈ రైస్ కోసం. ఎందుకంటే దొండకాయలు ఎక్కువగా పండితే వాటిల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది. అలా జిగురు ఎక్కువగా ఉన్న దొండకాయల్ని ఫ్రై చేసుకోవడం వల్ల అవి గట్టిగా ఉంటాయి, అంత టేస్టీగా కూడా అనిపించవు. వాటితో కర్రీ అయితే బాగానే ఉంటుంది, కాబట్టి వాటిని మాత్రం ఈ రైస్ రెసిపీ కోసం అస్సలు వాడద్దు. ఇప్పుడు 60% ఫ్రై అయిన దొండకాయల్ని చక్కగా ఒక సైడ్కి పెట్టేసుకొని మధ్యలో పిడికెడన్ని పల్లీలు కానీ లేదా జీడిపప్పు కానీ వేసి 2-3 నిమిషాల తరువాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మిగిలిన 40% ఫ్రై అయ్యేలోగా మనకి పల్లీలు కూడా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి. చూసారా, పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిపోయిన దొండకాయల్ని ఆయిల్ రాకుండా సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన ఆయిల్లో మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఖచ్చితంగా పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూను అల్లం తరుగు కూడా వేసేసి మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ ఉల్లిపాయలన్నీ చక్కగా పూర్తిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ పూర్తిగా సాఫ్ట్గా అయినాక రుచికి సరిపడినంత కారము, అలాగే చిటికెడంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి చక్కగా ఈ స్పైసెస్ అన్నీ ఉల్లి ముక్కలకి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ పల్లీలను కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని స్పైసెస్ అన్నీ ఈ దొండకాయల ముక్కలకి కూడా బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ రైస్ రెసిపీలో ఎటువంటి మసాలా పొడులు కానీ మసాలా దినుసులు కానీ వాడడం లేదండి. కేవలం ధనియాల పొడి మాత్రమే వేశాను. అది కూడా నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి మంచి ఫ్లేవర్ కోసం ధనియాల పొడి వేశాను. స్పైసెస్ అన్నీ దొండకాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ అంతా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మరి కాస్త రుచి రావడం కోసం రసం ఎక్కువగా ఉంటే 1/2 చెక్క లేదా ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని దీంట్లో వేసుకున్నామంటే మరి కాస్త రుచి అదనంగా ఉంటుంది. దీన్ని ఇలా చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసేసి మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొత్తిమీర తరుగు కానీ ఉల్లికాడలు కానీ వేసి ఇంకొకసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎటువంటి మసాలా పొడులు లేకుండా కమ్మటి రుచితో తిన్న కొద్దీ తినాలనిపించే దొండకాయ రైస్ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈసారి లంచ్లోకి కానీ లేదా లంచ్ బాక్స్లోకైనా వీకెండ్ సెలబ్రేషన్కైనా దీన్ని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.